కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద రైతులకు అండగా ఉంటుందని, ఇది ప్రజా ప్రభుత్వమని అన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ బ్యాంకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంత రైతులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఆదిపట్లలో మున్సిపాలిటీ కేంద్రంలో హైదరాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, మనోహర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎళ్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు. రైతాంగం మీద ఆలోచిస్తే బ్యాంకుకు రూపాయి ఏదో రకంగా అది మన రైతులకు మన దగ్గర బ్యాలెన్స్ ఉంటే రైతులకు, రైతు కూలీలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మన క్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడానికి అవసరం ఉంటుంది. లేనిదే మనం ఎవరం కూడా బతకలేం. రైతు బుక్కడి అన్నం పెడితేనే దేశమంతా తింటది తప్ప రైతులను మనం ఎప్పుడు చిన్న చూపు చూసినా దేశం ఆగమాగం అయిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒక బస్తం బియ్య దొరకకపోయినా మనం తినడానికి తిండే ఉండదు. కాబట్టి ఇది దూరదృష్టితో ఆలోచిస్తే తప్పకుండా రైతాంగానికి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక బ్యాంకు స్థలం ఇవ్వలేదు. మొన్న సత్తయ్య, పాండురంగారెడ్డి, సత్తయ్య వీళ్ళందరూ ముందు కలెక్టర్ని అడిగిన మీ కలెక్టరేట్లో ఇవ్వండి అంటే, కలెక్టరేట్లు ఇవ్వాలంటే మళ్ళా ఆ ఫైల్ అంతా పోయే వరకు 2-3 నెలలు పడుతుందేమో, నిర్మాణం చేస్తాం, ప్లేస్ ఇవ్వండి చాలన్నాడు. అందుకే ఇది ఎవరి కోసం ఇస్తున్నాము, ఎవరిది ఇది? రైతులు లేనిది మనం అంతా ఎక్కడున్నాం. కాబట్టి